నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. కమెడియన్స్ చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే కొందరు హాస్య నటులు సినిమా తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటారు. వారి డైలాగులు, అవాకులు చవాకులు, హావభావాలు గుర్తు చేసుకుని మనలో మనం కాసేపు నవ్వుకుంటూ ఉంటాం. అలా తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ హాస్య నటుల్లో ఎంఎస్ నారాయణ ఒకరు. ఈయనకు హాస్య బ్రహ్మానందానికి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం ఎంఎస్ నారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఎంఎస్ నారాయణ చివరి స్టేజ్ లో నా కోసం పరితపించాడు. మంచాన పడి అంతిమ ఘడియలకు దగ్గరవుతున్నప్పుడు ఆయన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తనకు ఎంతో మంది తెలుసు, రక్త సంబంధాలు, స్నేహబంధాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు నన్ను చూడాలి అనుకున్నాడు. నన్నెలాగైనా కలుసుకోవాలి అనుకున్నాడు. మాట్లాడలేని స్థితిలో ఉన్న నారాయణ అతడి కూతుర్ని పిలిచి తెల్ల కాగితం అడిగాడు. దానిపై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాశాడు. అది చదివిన అమ్మాయి నాకు వెంటనే ఫోన్ చేసింది. అప్పుడు నేను గోపీచంద్ 6 అడుగుల బుల్లెట్ సినిమా షూటింగ్ లో ఉన్నాను. శంషాబాద్ లో షూటింగ్. సడన్ గా నేను వెళ్ళాలి అని చెప్తే దర్శకుడు ఒప్పుకోకపోతే ఎలా అన్న సంకోచం ఉంది. అందుకే ఎవరికీ చెప్పకుండా నేరుగా కారుకి వెళ్లిపోయాను. అదే ఆఖరి రోజు. నన్ను చూడగానే అంపశయ్యపై పడుకున్న ఎంఎస్ నారాయణ కళ్ళ వెంట నీళ్లు కారాయి. అది ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను చూసి నా చెయ్యి గట్టిగా పట్టుకొని వదిలేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి మళ్లీ కళ్ళు తెరిచాడు. డబ్బు గురించి ఆలోచించొద్దని, ఎంతైనా పర్వాలేదని, నా మిత్రుడిని బతికించుకుంటానని చెప్పాను. ఇప్పటికీ మింగుడు పడట్లేదు ఆ విషయం. షూటింగ్ మధ్యలో వచ్చేశానని, మళ్లీ వీలు చూసుకొని వస్తానని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను. తిరిగి షూటింగ్ కు వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. అంతటి మేధావి తక్కువ వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం నాకిప్పటికీ మింగుడు పడట్లేదు అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కాగా ఎంఎస్ నారాయణ 2015 జనవరి 23న అనారోగ్యంతో మరణించారు. ఇది ఇవాల్టి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.